దుద్దెడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో కుంటా మల్లేశం రైతు 3 ఎకరాలలో వరి వేసుకోగా 2 ఎకరాలలో సక్రమంగా కరెంటు రాక వరి పంట పూర్తిగా ఎండిపోయిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముందు రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. కేసీఆర్ ప్రభుత్వంలో నిమిషం పాటు కూడా కరెంటు పోలేదని, ఎరువులు విత్తనాలు ఇంటి వద్దకే వచ్చేవని, నాట్లు వేసే సమయంలోనే రైతు బంధు కేసీఆర్ వేశారని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమర్థ పాలన రైతుల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు. రైతులకు కరెంటు సక్రమంగా రాక పంటలు ఎండిపోతున్న రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని తెలిపారు. రైతాంగానికి 12 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని, ఇచ్చిన కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, వోల్టేజ్ కరెంటులు, ట్రాన్స్ఫారంలు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం ఉండేవని, నేడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా కరెంటు లేక, ఎరువులు విత్తనాలు రాక, రైతు బంధు లేక రేవంత్ రెడ్డి రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రైతు ఆత్మహత్యలు, కరెంటు లో వోల్టేజు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడము, సబ్ స్టేషన్ల ముంగడ ధర్నాలు చేసే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. తెలంగాణ రైతాంగం కష్టాలు చూసి కేసీఆర్ గారు మన తెలంగాణ మనకు వస్తేనే మన తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు తప్పుతాయి, ఆర్థికంగా బలోపేతమవుతారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతులు కోట్లల్లో లక్షలలో ఉంటారు కాబట్టి సన్న చిన్నకారు రైతుకు వేరే వ్యాపారాలు కానీ వేరే ఆధారం కానీ ఉండదు. వ్యవసాయమే పెద్ద దిక్కు అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, రైతు అప్పుల పాలైపోతుండు, రైతు సాహుకారు దగ్గరికి వెళ్తే కానీ పెట్టుబడి రాదు అన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చారు. రైతు బంధు తెచ్చి పంటలు నారు పోసుకున్నప్పుడే మనకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి పంటకు 5,000 రూపాయల లెక్క మనకు పెట్టుబడి ముందుగానే ఇచ్చిండు. యూరియా కావాలంటే మన ఊర్లోనే పిఎస్సి సెంటర్ల ద్వారా కానీ ఆగ్రో ద్వారా కానీ లారీల కొద్ది యూరియా ఊర్లోనే రైతులకు అందుబాటులో ఉంచిండు. రైతుకు 7 గంటలు 9 గంటలు కరెంటు సరిపోదు, 24 గంటల కరెంటు 3 ఫేస్ ఉంటేనే రైతు ఇష్టం వచ్చినప్పుడు పారించుకుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో రాత్రి పగలు 24 గంటల కరెంటు ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతుకు యూరియా అందుబాటులో పెట్టి రైతు పండించిన పంట కొనుగోలు చేసి రైతుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం పనికిరాదని, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు వృధా అని ప్రజలకు నమ్మించి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే 11 పంపు స్టేషన్లు, 140 టీఎంసీల బ్యారేజీలు, మేడిగడ్డ, సుందిల్ల అన్న 3 బ్యారేజీలు నిర్మాణం చేసి ఎల్లంపల్లి, మిగ్మానేర్, అన్నపూర్ణ, రంగనాయకుల సాగర్, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్ నిర్మాణం చేసి దాని కింద పూర్తిగా కెనాల్ కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి కెనాల్స్ ద్వారా నీళ్లు అందించవచ్చు అనే లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు. 3 సంవత్సరాల కాలంలో
కొన్ని బ్యారేజ్లు పూర్తయినాయి, కొన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి, కొన్ని కెనాల్స్ తవ్వాల్సి ఉండే. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మల్లన్న సాగర్ నుండి బందారం అంకిరెడ్డిపల్లి వరకు, కొన్నాయిపల్లి తిమ్మాపూర్ వరకు కెనాల్ తవ్వితే, తిమ్మాయిపల్లి వరకు కెనాల్ తవ్వితే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి ప్రతి ఎకరానికి కెనాల్ ద్వారా నీళ్లు మల్లన్న సాగర్ నుండి వస్తాయి. మేము కెనాల్ తవ్వినాం. కొంత దూరంలో కొంతమంది రైతులు కోర్టుకు పోవడం వల్ల ఆ కెనాల్ తవ్వలేకపోయినాం. ఆఖరికి రైతులను కూడా ఒప్పించి పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి మేము కంకణం కట్టుకుంటే ప్రభుత్వం పోయింది. అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మల్లన్న సాగర్ నుండి తపాస్పల్లికి టన్నల్ తవ్వినాం. సగం టన్నల్ మా ప్రభుత్వంలో కంప్లీట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. కెనాల్ టన్నల్ పనులు తవ్వట్లేదు. మల్లన్న సాగర్ కనుక తపాస్పల్లి టన్నల్ కంప్లీట్ అయితే మాకు 24 గంటల కెనాల్ కొండపాక మండలంలో 10-15 గ్రామాలకు వస్తాయి. మల్లన్న సాగర్ నుండి తిమ్మాయిపల్లి వరకు కెనాల్ తవ్వుకుంటే 15-20 గ్రామాలకి నీళ్లు వస్తాయి. మండలం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. రైతులు కరెంటు వైపు చూడాల్సిన పని లేదు, మోటార్ల వైపు చూడాల్సిన పని లేదు. కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కాళేశ్వరం అంటేనే రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకోవడం వల్ల సిద్దిపేట జిల్లా అన్న, కాళేశ్వరం అన్న, కేసీఆర్ గారి కుటుంబం అన్న ఆరిపోసుకోవడమే మరి రేవంత్ రెడ్డి గారి పని. రేవంత్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రాంతం కూడా తెలంగాణలో ఉంది. సిద్దిపేట జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే కాళేశ్వరం పూర్తి కావాలి. 2 పిల్లలు కుంగిన బ్యారేజ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందించాలి. పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో 18 గంటలు కరెంట్ ఇచ్చి, మీ పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోనే దబదబాలుగా కరెంటు రకరకాలుగా ఇస్తున్నారు. సాయంత్రం 4:15కు కరెంటు తీస్తే ప్రొద్దున 2:15 3 పేస్ ఇస్తున్నారు. దానిలో ఎల్సీ ఉంటుంది, బ్రేక్ డౌన్ ఉంటుంది. ఇవన్నీ తీస్తే 2 గంటలు 3 గంటలు షార్టేజ్ వస్తుంది. రైతుకు 11 గంటల కరెంటు కూడా నిఖచ్చితంగా ఇవ్వలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్లో ఉంది. రైతులు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజానికం కూడా గమనిస్తుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఈ ప్రాంతం మళ్ళీ రైతుల ముఖాలలో ఆనందం కనిపించాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలని చెప్పి తపన పడుతున్నారు ప్రజలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే 24 గంటల కరెంట్ వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మల్లేశం గారు 3 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది. అదేవిధంగా ఆరేపల్లిలో పుట్టపర్తి వెంకన్న గారు, ఆయన పొలం ఎండిపోయింది. అదేవిధంగా నాచారంలో దోమల రాములు గారు జనరేటర్లు పెట్టి నడిపించుకుంటున్నారు. కొండపాక మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పొలాలు ఎండిపోయి దర్శనం కనిపిస్తూ ఉన్నాయి. కావాలంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి చూడవచ్చు. ఇదేమో క్రియేట్ చేస్తలేం. అందరూ దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు 24 గంటల కరెంటు పునరుద్ధరించాలి. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదాద్రి థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చి పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుండి పర్చేజ్ చేసి, ఎన్టీపీసీ నుంచి పర్చేజ్ చేసి రైతులకు సరిపడే కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. ఇలా కరెంటు మన ఎన్టీపీసీ కానీ, రామగుండం కానీ ఎక్కడైతే పర్చేజ్ చేస్తుండ్రో వాళ్ళకు డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇలా ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు అప్పులలో పెట్టిండ్రు.
ట్రాన్స్కో జెన్కోకు డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు కరెంటు పర్చేజ్ చేయలేక కరెంటు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నైజాన్ని ప్రజలంతా కూడా రైతులంతా కూడా గమనించాలి. 16 మంది ఎంపీలు గెలిచిండ్రు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. ఒక్కరోజు కూడా పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడరు, ఒక్కరోజు కూడా ఎప్పుడు మాట్లాడరు. నిన్న సిఆర్ పాటిల్ గారు మాట్లాడుతున్నారు 1,00,000 కోట్లు వృధా అని. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.